Hi friends, I am teaching class 6th mathematics CBSE syllabus. If you like my video, please share, subscribe and click bell icon. You get my new uploaded videos. Let's start our class. ఈరోజు మనం డేటా హ్యాండ్లింగ్ గురించి డిస్కస్ చేద్దాం. Data means a collection of information in the form of numerical figures is called data. Data అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ని న్యూమరికల్ ఫిగర్స్లో రాస్తే అంటే నెంబర్స్ రూపంలో రాస్తే దాన్ని డేటా అంటారు. ఇన్ మ్యాథమెటిక్స్లో అంటే స్పోర్ట్స్ కానీ సబ్జెక్ట్ మార్క్స్, నేమ్స్, నెంబర్ ఆఫ్ బుక్స్ పర్చేజ్డ్, నెంబర్ ఆఫ్ వీక్స్, ఇలా ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ మనం తీసుకుని న్యూమరికల్ ఫిగర్స్లో అంటే నెంబర్స్ రూపంలో ఇలా రాసేదాన్ని డేటా అంటారు. సపోజ్ స్పోర్ట్స్ తీసుకున్నాం, క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్. ఇలా క్రికెట్లో ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు? 40 మెంబర్స్ స్టూడెంట్స్. ఇలా దీన్ని న్యూమరికల్ ఫిగర్ అంటారు, దీన్నే డేటా అంటారు. ఇలా కలెక్ట్ చేసేదాన్ని. ఫుట్బాల్ 30 ఉన్నారు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, టెన్నిస్ 25, బ్యాడ్మింటన్ 20, స్విమ్మింగ్లో 25. ఇలా డేటా కలెక్ట్ చేసేదాన్నే డేటా అంటారు. ఇలా న్యూమరికల్ ఫిగర్స్లో కలెక్ట్ చేసేదాన్ని డేటా అంటారు. రా డేటా అనేది ద డేటా అప్టైన్డ్ ఇన్ ఒరిజినల్ ర్యాండమ్ ఫామ్ ఈజ్ కాల్డ్ రా ఆర్ అన్గ్రూప్డ్ డేటా. రా డేటా ఏంటంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ని వాడు ఇస్తాడు. ఈ ఎంతమంది ఆడారు అనే వీటిని అబ్జర్వేషన్ అంటారు. ఈ ఇచ్చిన అబ్జర్వేషన్ని మనం ఆర్డర్లో పెట్టకుండా మామూలుగా అలా ఇచ్చిన డేటా ఇచ్చినట్టు చూస్తే దాన్ని రా డేటా అంటారు. Grouped data. In order to make the study and comparison of data easy, the raw data may be condensed into classes or groups. Such as presentation is known as grouped data. And ఏదైనా ఇన్ఫర్మేషన్ని అబ్జర్వేషన్స్ని గ్రూప్ ఆర్డర్లో ప్రిపేర్ చేసి ఇలా గ్రూప్స్ క్లాసెస్ డివైడ్ చేస్తే దాన్ని గ్రూప్డ్ డేటా అంటారు. అలా డివైడ్ చేయడం అని ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసినట్టే ఉంటే అది రా డేటా. అలా కాకుండా నేను ఒక ఆర్డర్లో పెట్టి క్లాస్ గ్రూప్స్కి ఫ్రీక్వెన్సీకి అలా డివైడ్ చేస్తే ఆర్డర్లో దాన్ని గ్రూప్ డేటా అంటారు. ఎర్రే an arrangement of raw numerical data in ascending or descending order of magnitude is called an array. అంటే array అంటే ఏదైనా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని అంటే అబ్జర్వేషన్స్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ మనం అరేంజ్ చేస్తే దాన్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తాం కదా, ఆ అరేంజ్ చేయడం దాన్ని array అంటారు. Tabulation of data. Arranging the data in a systematic form in the form of a table is called tabulation of data. ఇచ్చిన అబ్జర్వేషన్స్ని అంటే ఇస్తారు కదా, క్రికెట్ ఎంతమంది స్పోర్ట్స్ ఆడారు, బ్యాడ్మింటన్ ఎంత ఆడారు, అలా ఆ ఇన్ఫర్మేషన్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఒక టేబుల్ రూపంలో బ్యాడ్మింటన్ ఇంత అలా అరేంజ్ చేసిన తర్వాత ఆ డేటాని టాబులేషన్ ఆఫ్ డేటా అంటారు. Observation. Each numerical figure in a data is called an observation. వాడు ఇచ్చిన సమ్లో న్యూమరికల్ ఫిగర్స్ ఇస్తాడు కదా, నెంబర్స్ రూపంలో ఇస్తాడు. ఆ నెంబర్స్ రూపంలో ఇచ్చే ఈ న్యూమరికల్ ఫిగర్స్ని అబ్జర్వేషన్స్ అంటారు. దాన్ని న్యూమరికల్ ఫిగర్స్లో అంటే ఈ నెంబర్స్ని అబ్జర్వేషన్స్ అంటాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ అబ్జర్వేషన్. ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ పర్టికులర్ అబ్జర్వేషన్ అక్కర్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ని ఎన్నిసార్లు రిపీట్ అయింది అంటే 1 ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ 1 టైమే రిపీట్ అయింది, ఇదొక ఫ్రీక్వెన్సీ. 32 1 టైం, ఇదొక ఫ్రీక్వెన్సీ. 36 2 టైమ్స్ రిపీట్ అయింది, ఇదొక ఫ్రీక్వెన్సీ. అంటే ఎన్నిసార్లు రిపీట్ అయిందని అది కనుక్కోవడాన్ని ఫ్రీక్వెన్సీ ఆఫ్ అన్ అబ్జర్వేషన్ అంటాం. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ద ట్యాబ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా. అంటే ఇచ్చిన డేటాని ఒక టేబుల్ రూపంలో ఫామ్ చేయడాన్ని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటాం. షోయింగ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇచ్చిన అబ్జర్వేషన్స్ని ఎన్నిసార్లు ఇచ్చారో తెలుసుకుని తర్వాత దాన్ని టేబుల్ ఫామ్లో అరేంజ్ చేసేదాన్ని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటాము.
ఇక్కడ చూద్దాం. అరేంజింగ్ ద అబోవ్ డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్ వీ గెట్. మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాడు. పైన చూడండి, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇన్ 20 ఫ్యామిలీస్ ఆఫ్ ఒక లొకాలిటీలో 20 ఫ్యామిలీస్ ఉన్నాయి. దాంట్లో ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు ఇచ్చేసారు. 2 1 3 1 2 3 2 2 4 3 2 1 5 4 3 3 2 1 2 6. ఇవి ఇచ్చిన నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 20 ఫ్యామిలీస్లో. ఇప్పుడు ఇది ఎలా ఉంది, రా డేటాలో ఉంది. దీన్ని మనం రా డేటాని అరేంజ్ చేసుకోవాలి, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ ద అబోవ్ డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్ వీ గెట్. అరేంజ్ చేయాలంటే స్మాల్ టు బిగ్ అరేంజ్ చేసుకోవాలి. ఇచ్చిన అబ్జర్వేషన్స్ స్మాల్ అంటే ఫస్ట్ నెంబర్ 4 హౌ మెనీ టైమ్స్ రిపీట్ అయింది, 1 2. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఇలా రాసుకోవాలి నెంబర్స్ని. 1ని ఎన్నిసార్లు రిపీట్ అయింది ఫస్ట్ అది రాసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పెద్ద నెంబర్ ఏంటి, 2 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 1 2 3 4 5 6 7 టైమ్స్ రిపీట్ అయింది. 2 7 టైమ్స్. ఇంకొంచెం పెద్ద నెంబర్ 3 1 2 3 4 5. 3 అనేది 5 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 5 టైమ్స్ రాసుకోండి. నెక్స్ట్ 4 1 2 టైమ్స్ రిపీట్ అయింది. 4 5 వచ్చేసరికి మనకి 1 టైమే రిపీట్ అయింది. 6 1 టైమే. ఇప్పుడు మనం ఇచ్చిన అబ్జర్వేషన్స్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. ఇప్పుడు మనం సమ్లోకి వెళ్దాం. మనం ఇప్పుడు ఫ్రీక్వెన్సీ టేబుల్ వేసుకోవాలి. ఫ్రీక్వెన్సీ టేబుల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అంటే దాన్ని మనం ఇక్కడ అబ్జర్వేషన్గా కన్సిడర్ చేస్తాం. అబ్జర్వేషన్స్ ఏమేమి ఉన్నాయి మనకి, 1 2 3 4 5 6. ఎనీ టైమ్స్ రిపీట్ అయినా వేసుకోకూడదు. మనం అబ్జర్వేషన్స్ ఎనీ టైమ్స్ రిపీట్ అయినా 1 టైమే మనకి టేబుల్ వేసుకోవాలి. 1 టైం, 2 3 4 5 6 మొత్తం 6 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. వీటికి మనం ఫస్ట్ టాలీ మార్క్ కనుక్కోవాలి. టాలీ మార్క్ అంటే 1 ఫస్ట్ 1 టైం రిపీట్ అయింది, అది ఒక గీత గీసుకోవాలి. ఐ విల్ షో ఇన్ బుక్. గీత గీని ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ వీటిని అబ్జర్వేషన్స్ అంటాం. టాలీ మార్క్. నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటే ఇచ్చినవి అసలు ఎంతమంది, ఒక ఫ్యామిలీలో ఎంతమంది చిల్డ్రన్స్ ఉన్నారని మనం తెలుసుకోవాలి. దీన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. మనకు మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు, 1 2 3 4 5 6 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. 6 అబ్జర్వేషన్స్లో ఫస్ట్ అబ్జర్వేషన్ 1 టైం అంటే టాలీ మార్క్ వేసుకోవాలి ఇక్కడ మనం. నెక్స్ట్ సెకండ్ 1 టైం. సెకండ్ 1 ఇక్కడ మనకి ఎనీ టైమ్స్ రిపీట్ అయింది, 4 టైమ్స్ కాబట్టి 4 టైమ్స్ 1 టాలీ మార్క్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 ఎన్ని టైమ్స్, 1 2 3 4 5 వచ్చేసరికి మనం ఇలా గీసుకోవాలి. ఫస్ట్ 4 స్ట్రోక్స్ మాత్రమే మనం ఇలా వర్టికల్గా గీసుకోవాలి. 5th స్ట్రోక్ వచ్చేసి ఇలా డయాగ్నల్గా గీసుకోవాలి. 6 7 మొత్తం మనకి 7 ఉన్నాయన్నమాట. 2 3 ఇప్పుడు 1 2 3 4 5 వచ్చేసరికి డయాగ్నల్గా గీసుకోవాలి. నెక్స్ట్ 4 2 టైమ్స్, 5 1 టైం, 6 1 టైం. ఇలా మనం టాలీ మార్క్ గీసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ మనకి ఫ్రీక్వెన్సీ కావాలి. ఫ్రీక్వెన్సీ ఎలా తెలుసుకుంటాం, వీటిని కౌంట్ చేయాలి. 1 2 3 4 1 2 3 4. ఈ డయాగ్నల్గా గీసింది 5 6 7 1 2 3 4 5 2 1 1. మనకి మొత్తం 20 ఫ్యామిలీస్ వచ్చేసినాయి. ఇవి కౌంట్ చేస్తే మనకి 20 అని వస్తుంది నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్. ఫ్రీక్వెన్సీ ఎంత, 20.
ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఇలా టేబుల్ ఫామ్లో అరేంజ్ చేయటమే డేటా అంటారు. అంటే క్లియర్గా ఒక్కసారి మనం చూసిన వెంటనే అర్థమయ్యేలాగా ఉండేదని డేటా అంటారు. డేటా హ్యాండ్లింగ్ అంటాము. మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ డైస్ వాజ్ థ్రోన్ 25 times, అంటే డైస్, అండ్ ద ఫాలోయింగ్ అవుట్కమ్స్ వర్ నోటెడ్. మనం డైస్ వేసినప్పుడు ఒక్కొక్కసారి ఒక నెంబర్ పడుతుంది. ఆ డైస్కి ఇప్పుడు మనం డేటా కనుక్కుందాం, ఎలా ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ టైం వేసినప్పుడు 5, సెకండ్ టైం 5, మళ్ళీ థర్డ్ టైం వేసినప్పుడు 1 వచ్చింది. చెప్పాక కదా ఇప్పుడు డైస్ వేసినప్పుడు మనకి ఎప్పుడు ఒకేసారి రాదు, ఒక్కొక్కసారి ఒక్కో నెంబర్ వస్తుంది. 2, 3, 4, 5, 1, 3, 4, 4, 5, 2, 3, 4, 4, 5, 6, 1, 4, 3, 2, 4, 5. ఇలా మనకి 25 టైమ్స్ వేసినప్పుడు 25 టైమ్స్ మనకు ఒకే నెంబర్ రాలేదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ వచ్చింది. ఈ నెంబర్ని మనం అరేంజ్ చేయాలి, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి టేబుల్ రూపంలో ఫామ్ చేయాలి. అప్పుడు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అవుట్కమ్స్, టాలీ మార్క్, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే ఎన్నిసార్లు మనం డై వేసినప్పుడు ఎంత వచ్చింది, దీన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. ఇది అబ్జర్వేషన్. ఇప్పుడు మనకి ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. మొత్తం మనకి 5 ఇచ్చారు. 1, 2, 3, 4, 5. వీటికి మనం టాలీ మార్క్ కనుక్కోవాలి. ఇచ్చిన అబ్జర్వేషన్కి టాలీ మార్క్ 5. ఫస్ట్ 5 దగ్గర ఒక టాలీ మార్క్. నెక్స్ట్ అగైన్ 5, సెకండ్ టాలీ మార్క్. 1, 2, 3, 4. అంటే ఫస్ట్ టైం వేసినప్పుడు ఒక టాలీ మార్క్ వేస్తాం, మళ్ళీ సెకండ్ టైం వస్తే సెకండ్ టైం ఇంకో టాలీ మార్క్ వేసుకోవాలి పక్కన. 5, 1, 3, 4, 5, 2, 3, 4, 4 అనేది ఇక్కడ ఇలా డయాగ్నల్గా ఎందుకు గీసానంటే మనకి 4 టాలీ మార్క్స్ అయిపోయిన తర్వాత మనం డయాగ్నల్గా గీసుకోవాలి టాలీ మార్క్లు. 5, 6, సారీ వ్యూయర్స్, ఇది నేను 6 మర్చిపోయాను రాయడం. 6, 1, 4, 3, 2, 4, 5. ఇప్పుడు మనం టాలీ మార్క్స్ కౌంట్ చేసి ఫ్రీక్వెన్సీ రూపంలో వేయాలి. 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 6, 7, 1, 2, 3, 4, 5, 6. ఇది 1. మొత్తం మనకి ఎన్ని 25 టైమ్స్ కదా. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 25. మనం డైని 25 టైమ్స్ వేసినప్పుడు 1 అనేది మనకి 3 టైమ్స్ పడింది, 2 అనేది 3 టైమ్స్, 3 5 టైమ్స్ పడింది, 4 7 టైమ్స్ పడింది, 5 6 టైమ్స్ పడింది, 6 1 టైం పడింది. మొత్తం మనకు ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది అంటే ఎన్ని డైల్స్ ఎన్నిసార్లు పడినాయి? 25 టైమ్స్. మొత్తం 25 టైమ్స్ వేసినప్పుడు 1 to 6 అనేవి ఇన్నిసార్లు పడినాయి. ఫ్రీక్వెన్సీ రూపంలో మనం టేబుల్ రూపంలో కలెక్ట్ చేసాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ సమ్స్ని చూస్తాం. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఫస్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఈ ఇచ్చిన డేటా ఏంటిది? అబ్జర్వేషన్ అనుకోవాలి వీటిని. ఈ అబ్జర్వేషన్ మనం ముందు అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం.
8, 3, 11, 15, 1, 7, 16, 25, 9, 4. వాడు వచ్చిన అబ్జర్వేషన్స్ని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్. ఫస్ట్ స్మాల్ నెంబర్ ఏంటి అన్ని ఇచ్చిన ఇది అబ్జర్వేషన్స్లో 1 కాబట్టి 1. దానికన్నా కొంచెం పెద్ద నెంబర్ ఏముంది 3. 3 ఆఫ్టర్ 4. 4 ఆఫ్టర్ 7, 8, 9, 11, 15, 16, 25. మనం అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్లో అరేంజ్ చేసాం వాడు చెప్పినట్టు. నెక్స్ట్ సెకండ్ సమ్. మనకి ఇచ్చిన సమ్ ఏంటి, అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్. వీరు ఇచ్చిన అబ్జర్వేషన్స్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టమన్నారు కాబట్టి మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నాం. ఇప్పుడు సెకండ్ సమ్ 5.7, 9.2, 3.1, 4.6, 1.8, 10.4, 2.5, 0.9, 1.2 ఇలా డెసిమల్ రూపంలో ఇచ్చినప్పుడు అసెండింగ్ ఆర్డర్లో ఎలా రాయాలంటే ఈ ఫస్ట్ నెంబర్ని మనం చూసుకోవాలి. ఈ ఫస్ట్ నెంబర్ని చూసుకుని మనం అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్లో అరేంజ్ చేసుకోవాలి అబ్జర్వేషన్స్ని. ఫస్ట్ అన్నిటికన్నా చిన్న నెంబర్ ఏంటిది 0. ఫస్ట్ 0.9. నెక్స్ట్ 1, 1.2. ఈ మనకి 1 2 టైమ్స్ రిపీట్ అయినప్పుడు ఈ సెకండ్ నెంబర్ చూసుకోవాలి. ఇప్పుడు సెకండ్ నెంబరు ఈ 1లో సెకండ్ నెంబర్ ఇక్కడ ఏంటిది, ఇది చిన్నదా ఇది చిన్నదా, 2 చిన్నది కాబట్టి 1.2 ఫస్ట్ రాసుకోవాలి. తర్వాత 1.8 ఇప్పుడు 1లో అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ ఏంటిది 2, 2.5. ఇక్కడ 2లో ఇంకా ఏ నెంబర్స్ లేవు కాబట్టి 2.5 తీసుకోవచ్చు. తర్వాత 3లో వచ్చేసి 3.1 ఒకటే ఉంది. నెక్స్ట్ 4, 4.6. నెక్స్ట్ 5, 5.7. నెక్స్ట్ 9, 9.2. నెక్స్ట్ 10, 10.4. ఓకేనా? దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్నాం అంటే స్మాల్ టు బిగ్లో అరేంజ్. నెక్స్ట్ సెకండ్ రోమన్. అరేంజ్ ద ఫాలోయింగ్ డేటా ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఇచ్చిన అబ్జర్వేషన్స్ని మనల్ని డిసెండింగ్ ఆర్డర్లో అంటే బిగ్ టు స్మాల్లో అరేంజ్ చేయమన్నాడు. ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని అంటే అబ్జర్వేషన్ని బిగ్ టు స్మాల్లో అరేంజ్ చేసుకుని డిసెండింగ్ ఆర్డర్లో 15, 3, 0, 11, 7, 2, 23, 14, 29, 5, 1, 17. ఇవి ఇచ్చిన అబ్జర్వేషన్స్. వీటిని బిగ్ టు స్మాల్లో అరేంజ్ చేద్దాం. ఫస్ట్ అన్నిటికన్నా పెద్ద నెంబర్ ఏంటి దీంట్లో 29. తర్వాత ఇచ్చిన అబ్జర్వేషన్స్లో 23, 17, 15, 14, 11, 5, 3, 2, 1, 0. మనం ఇచ్చిన అబ్జర్వేషన్స్ని పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి అరేంజ్ చేసేసాం. ఇప్పుడు అర్థమైంది కదా. సెకండ్ ప్రాబ్లం 2.3, 4.6, 1.2, 0.4, 3.5, 9.7, 6.1, 4.8, 0.8, 1.0. ఇప్పుడు మళ్ళీ డెసిమల్స్లో ఇచ్చారు. డెసిమల్స్లో ఇచ్చినప్పుడు ఏం చేసుకోమన్నాం, ఫస్ట్ నెంబర్ని చూసుకోమన్నాం. ఫస్ట్ నెంబర్ పెద్దది ఏముంది దీంట్లో 9.7. నెక్స్ట్ దీనికన్నా చిన్న నెంబర్ ఏమైనా ఉందో 9లో లేదు, ఇది ఒక్కటే ఉంది కాబట్టి 9.7. నెక్స్ట్ 6.1. నెక్స్ట్ 4.8. 4.4లో 2 ఉన్నాయి, 4.6, 4.8. ఈ రెండిట్లో ఏది పెద్ద నెంబర్, ఫస్ట్ నెంబర్ 8 వచ్చింది. 6 అనేది కాదు, 6 చిన్న నెంబర్, ఫస్ట్ పెద్ద నెంబర్ 8. 4.8, 4.6, తర్వాత 3.4, 2.3, 1.2, 1.0, 0.8, 0.4. మనం డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసాం అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్కి అరేంజ్ చేసుకున్నాం. థర్డ్ ప్రాబ్లం. ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ 30 ఫ్యామిలీస్ ఆఫ్ ఏ కాలనీ ఆర్ గివెన్ బిలో. 30 ఫ్యామిలీస్ ఉన్నాయి ఒక కాలనీలో. ఆ కాలనీలో ఇంతమంది నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఉన్నారు. 30 ఫ్యామిలీస్లో ఫస్ట్ ఫ్యామిలీలో 1 మెంబర్, సెకండ్ ఫ్యామిలీ 2, థర్డ్ ఫ్యామిలీ 0, థర్డ్ ఫ్యామిలీలో ఎవరు లేరంట అంటే 0, ఫోర్త్ ఫ్యామిలీ 3, ఫిఫ్త్ ఫ్యామిలీ 3, సిక్స్త్ 2, 7, 2, ఎయిత్ ఫ్యామిలీలో 1, 1, 1, 0, 0, 2, 3, 4, 1, 2, 3, 3, 0, 4, 2, 2, 3, 3, 1, 1, 2, 2, 3. మొత్తం 30 ఫ్యామిలీస్లో ఒక్కొక్క ఫ్యామిలీలో ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారని చెప్పేసి వాడు
ఫ్రీక్వెన్సీ ఇచ్చేసాడు. రిప్రజెంట్ ద అబోవ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్రీక్వెన్సీ టేబుల్. అంటే టేబుల్ రూపంలో చూపించమంటున్నాడు. మనకి ఇచ్చిన డేటాని టేబుల్ రూపంలో చూపించమంటున్నాడు ఫ్రీక్వెన్సీ టేబుల్లో. చూడండి ఫ్రెండ్స్, మనకి నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ 30 ఫ్యామిలీస్ ఆఫ్ ఎ కాలనీలో ఎంతమంది ఉన్నారో మనం ఇంత చూసుకో. ఇచ్చిన సమ్కి ఫ్రీక్వెన్సీ టేబుల్ గీద్దాం ఇప్పుడు మనం. ఇలా గీస్తే కామన్. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, దీన్నే అబ్జర్వేషన్ అంటారు. టాలీ మార్క్, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్, దీన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ 0 నుంచి 1 2 3 4, ఫోర్త్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, ఒక ఫ్యామిలీలో నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ 1 టాలీ మార్క్ గీద్దాం. 2 అంటే ఇక్కడ 2 ఇచ్చినప్పుడు 2 దగ్గర ఒక టాలీ మార్క్ గీసుకోవాలి మనం. నెక్స్ట్ 0 దగ్గర ఒక టాలీ మార్క్, 3 దగ్గర ఒక టాలీ మార్క్, మళ్ళీ 3 దగ్గర ఒక టాలీ మార్క్, 2 ట్రిపుల్ వన్స్ ఇచ్చారు. 1 2 3 00 2 3, 2 దగ్గర ఒక టాలీ మార్క్, 3 దగ్గర ఒక టాలీ మార్క్, 4 1 4 అయిపోయిన తర్వాత మనం 5కి డయాగ్నల్గా గీసుకోవాలి టాలీ మార్క్. 2కి మళ్ళీ డయాగ్నల్గా గీసుకోవాలి టాలీ మార్క్. 3 0 4 2 సారీ వ్యూవర్స్, 2 1 3. ఇప్పుడు మొత్తం మనకి 30 రావాలి ఫ్యామిలీ. 1 2 3 4 1 2 3 4 5 6 7 5 6 7 8 9 2 2 4 5 6 7 8 2 మొత్తం మనకి 30 ఫ్యామిలీస్ వచ్చేసినాయి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. ఈ ఫ్రీక్వెన్సీ టేబుల్లో మనం టాలీ మార్క్ వేసినప్పుడు 2 చిల్డ్రన్ 0 చిల్డ్రన్ అనేవాళ్ళు 4 ఫ్యామిలీస్, 1 చిల్డ్రన్ 7 ఫ్యామిలీస్, 2 చిల్డ్రన్ 9 ఫ్యామిలీస్, 3 చిల్డ్రన్ 8 ఫ్యామిలీస్, 4 చిల్డ్రన్ 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. మొత్తం ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 30 వచ్చింది మనకి. ఫోర్త్ సమ్, ద సేల్ ఆఫ్ షూస్ ఆఫ్ వేరే సైజెస్ ఎట్ ఎ షాప్ ఆన్ ఏ పర్టిక్యులర్ డే ఈజ్ గివెన్ బిలో. అంటే ఒక షాప్లో వేరే సైజెస్, రకరకాల సైజ్ షూస్ ఉన్నాయి. ఒకరిది 2 3 7 8 9 అనే సైజెస్లో షూస్ ఉన్నాయి. ఆ షూస్ని ఇక్కడ రిప్రజెంట్ చేశారు. 6 9 8 ఇవి సైజెస్ ఇచ్చినవి. 6 9 8 5 5 4 9 8 5 6 9 9 7 8 9 7 6 9 8 6 7 5 8 9 4 5 8 7 ఇవి ఇచ్చిన సైజెస్ పర్టికులర్ డేలో. రిప్రజెంట్ ద అబోవ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్రీక్వెన్సీ టేబుల్ రూపంలో చూపించమని చెప్పారు. సేల్ ఆఫ్ షూస్ ఆఫ్ వేరే సైజెస్ అట్ ఏ షాప్ ఆన్ ఏ డే. ఒక రోజులో ఈ సైజువి ఎన్ని అమ్మాడు అని తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీ టేబుల్ వేసుకున్నాం. షూ సైజ్ టాలీ మార్క్, నెంబర్ ఆఫ్ షూస్ అంటే ఫ్రీక్వెన్సీ. ఒక డేలో 4 అనే సైజు నెంబర్ షూ ఎన్ని అమ్మారు? 4 అనే సైజ్ షూ ఇప్పుడు టాలీ మార్క్ గీద్దాం. 6 1 9 8 5 5 4 9 8 5 6 9 9 7 8 9 7 6 9 8 6 7 5 8
9 4 5 8 7. మనం ఎన్ని షూస్ ఏ సైజు వాళ్ళకి ఎన్ని షూసో మనం టాలీ మార్క్ వేసాం. 4 అనే షూ సైజులో 2 మెంబర్స్ ఉన్నారు. 4 అనే షూ నెంబర్ 2 సేల్ అయినాయి. 5 అనే షూ నెంబర్ 5. 6 అనే షూ నెంబర్ 4 సేల్ అయినాయి. 7 షూ నెంబర్ 4 సేల్ అయినాయి. 8 షూ నెంబర్ 6 సేల్ అయినాయి. 9 షూ నెంబర్ 7 సేల్ అయినాయి. మొత్తం ఫ్రీక్వెన్సీ మనకి అన్ని సైజెస్ షూ కలిపి వాడు సేల్ చేసింది మొత్తం 28 షూస్ సేల్ చేశారు. ఇన్ 1 డే, ఒక రోజులో 28 షూస్ సేల్ అయినాయి. నెక్స్ట్ ప్రాబ్లం, కన్స్ట్రక్ట్ ఏ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఫర్ ద ఫాలోయింగ్. ఇచ్చిన అబ్జర్వేషన్కి ఇచ్చిన డేటాకి ఫ్రీక్వెన్సీ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయమన్నారు. 5th సమ్, ఇచ్చిన డేటా 3 2 1 3 5 4 3 2 2 1 1 2 1 3 5 2 2 3 1 4 5 2 3. ఇది మనకి ఇచ్చిన డేటాని, ఈ డేటాని అబ్జర్వేషన్ అనుకుందాం. ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీ టేబుల్ని చూద్దాం. ఇక్కడ మనకి స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ డేటాని మనం అబ్జర్వేషన్ అనుకుని టాలీ మార్క్ వేద్దాం. ఫ్రీక్వెన్సీ కనుక్కుందాం. ఇచ్చిన అబ్జర్వేషన్స్ 1 నుంచి 5 వరకు ఇచ్చాడు మనకు అబ్జర్వేషన్స్. ఫస్ట్ అబ్జర్వేషన్స్ ఇలా వేసుకుని ఇది టాలీ మార్క్. ఫస్ట్ 3 దగ్గర ఒక టాలీ మార్క్. 2 1 3 5 4 3 2 2 1 1 2 1 3 5 2 2 3 1 4 5 2 3. మనం టాలీ మార్క్ వేసేసుకుందాం. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి, అంటే కౌంట్ చేయాలి. ఫస్ట్ అబ్జర్వేషన్కి ఎంత ఫ్రీక్వెన్సీ వచ్చింది? 1 2 3 4 5. సెకండ్ అబ్జర్వేషన్కి 1 2 3 4 5 6 7 వచ్చినాయి. థర్డ్ అబ్జర్వేషన్కి ఇలా గీత వచ్చినప్పుడు మనం ఈ బండిల్ని 5గా కన్సిడర్ చేసుకోవాలి. 3 1 2 3 4 5 6 4 1 2 5 1 2 3 3. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ మొత్తం మనం కౌంట్ చేస్తే మనకి 23 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. 6th ప్రాబ్లం, కన్స్ట్రక్ట్ ఏ ఫ్రీక్వెన్సీ టేబుల్ ఫర్ ద ఫాలోయింగ్. 6 7 8 7 5 10 9 8 8 7 6 7 10 8 9 7 7 6 5 6 8 7. ఇచ్చిన డేటాని మనం అబ్జర్వేషన్ అని అనుకుంటాం. 6th ప్రాబ్లమ్ మనకి స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేయలేదు. అబ్జర్వేషన్స్ ఇచ్చారంటే డేటాని ఇచ్చారు. మనం దాన్ని టాలీ మార్క్ ఫ్రీక్వెన్సీ కనుక్కుందాం. డేటా ఏంటంటే 5 నుంచి 10 మెంబర్స్ ఇచ్చారు. దానికి టాలీ మార్క్ ఫ్రీక్వెన్సీ కనుక్కుందాం. 5 ఫస్ట్ స్టార్టింగ్ 6 టాలీ మార్క్ గీసుకోవాలి. 6 అనగానే ఇట్లా టాలీ మార్క్ గీయాలి మనం. 6 7 8 7 5 10 9 8 అంటే 2 టైమ్స్ గీసుకోవాలి 8 అన్నప్పుడు. 7 8 7 6 7 10 8 9 7 6 5 6 8 7. మనం ఇప్పుడు టాలీ మార్క్ గీసేసుకుందాం. ఫ్రీక్వెన్సీ కనుక్కుందాం. 5కి 1 2 మెంబర్స్. 6 అబ్జర్వేషన్స్కి 1 2 3 4 ఫ్రీక్వెన్సీ. 7 అబ్జర్వేషన్స్కి 1 2 3 4 ఇలా డయాగ్నల్ గీస్తే ఇది సెట్ అంతా 5 + 2 7. 8 అబ్జర్వేషన్స్కి 1 2 3 4 5. 9 అబ్జర్వేషన్స్కి 1 2. 10 అబ్జర్వేషన్కి మనకి 2 టాలీ మార్క్స్ 2 ఫ్రీక్వెన్సీ వచ్చింది. ఓకే స్టూడెంట్స్. డేటా హ్యాండ్లింగ్లో మనకి ఎగ్జాంపుల్స్ 6 సమ్స్, మనం ఎక్సర్సైజ్ సమ్ 6 సమ్స్ చూసాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.